హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీజనల్ రెసిపీస్. ఈరోజు మనం తయారు చేయబోయే రెసిపీ చికెన్ గిజర్డ్ డ్రై రోస్ట్. చికెన్ కందనకాయ ఫ్రై తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేడి చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసి ఉంచుకున్న కందనకాయని, ఇది చికెన్ గిజర్డ్ అని కూడా అంటారండి, ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసిన తర్వాత ఇదంతా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉప్పు పసుపు మొత్తం బాగా కలిసేంత వరకు బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 15 నిమిషాల వరకు దీన్ని మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. 15 నిమిషాల తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నామండి. చూడండి, మనకు ఇందులోనే నీళ్ళు వచ్చి మళ్ళీ ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేంత వరకు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఇందులో బాగా ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల మిరప్పొడి వేయాలండి. మిర్చి పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి అంత బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. మిరప్పొడి, ధనియాల పొడి వేయించుకున్న తర్వాత ఇందులో ఉడకడానికి సరిపడా వాటర్ వేయాలండి. వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మరో 10 నుంచి 15 నిమిషాల వరకు దీన్ని ఉడికించుకోవాలి. చూడండి, మనం వేసిన నీళ్ళన్నీ బాగా ఎండిపోయి మనకి ముక్కలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు చివరగా స్టవ్ని సిమ్లో ఉంచుకొని బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టేబుల్ స్పూన్ ఇది మొత్తం కలిసేంత వరకు 1 నిమిషం పాటు దీన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కంప్లీట్గా డ్రైగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ గిజర్డ్ డ్రై రోస్ట్ రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.